హాయ్ అండి అందరికీ, నా పిల్లల ప్రపంచానికి స్వాగతం అండి. అందరు ఎట్లున్నా? నేనైతే మంచిగా ఉన్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మన గ్రామ పంచాయతీ నుంచి మొత్తం వచ్చేసి చెట్లు పంచి వేయరనమాట. మన ఇంట్లోకి ఏం కావాలో ఆ చెట్లు మనం తెచ్చుకున్నాము. అయితే పిల్లల్ని పంపిస్తున్నా. పొద్దున్న నేను పోలేక పిల్లల్ని పంపించామట. పిల్లలు ఏం కనుక అరేంజ్ చేసారో మీకు చూపిస్తాను నేను తీసుకురమ్మంటే. సో ఇది వచ్చి మందార చెట్టు. ఇది ఒక మందార, ఇది అంటే ఇవి రెండు ఏం మందారంలో తెలియదు. అయితే తెప్పించిన రెక్క మందారం లాగా ఉంది, ఎందుకంటే ఆకు పల్చగా ఉంది. ఈ ఆకును పొడవుగా ఉందనమాట. నాకు రెక్క మందారం అని డౌట్ వస్తుంది ఇవి. సో ఇది కూడా మందారం అనుకునియో గీ చెట్టు తెచ్చిరు వీళ్ళు. ఇవి కూడా మందారం అనుకున్నారు అనమాట నా కొడుకులు. అది షో చెట్టు అయింది తర్వాత, షోకేస్ చెట్టు. ఇంకోటి ఏంటంటే జామకాయ, ఒక ఉసిరి చెట్టు. సో ఈ చెట్లు మనం ఇక్కడ నాటుదాము. అక్కడొకటి నాటుదాము. అక్కడ నాటడానికి ఆప్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే అందులో మనం మట్టి పోయలేదు, అటు చూపెట్టినాను. అందులో మనం మట్టి పోయలేదు. మళ్ళీ అది కాక అందులో పెడితే ఏంటంటే కింద డ్రైనేజ్ పైపులు ఉన్నాయి అనమాట. అక్కడనే కొంచెం ఇంత డిస్టెన్స్లోనే ఉన్నాయి. మళ్ళీ మనం పెట్టిన ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అక్కడ పెట్టకుండా మనం ఇక్కడ పెట్టేస్తున్నాం. మనం పైన వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు కాబట్టి సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్టుగా ఇట్లా పెడతాను అనమాట. నా కొడుకు కింద నుంచి పాపం తిప్పలు పడతాను. దాంట్లో ఒక రాయి వచ్చింది, దాని గురించి పాపం తిప్పలు పడుతూ ఉన్నాడు. నేను కూడా హెల్ప్ చేయాలి. చూపెట్టాను అన్నని. అగో పాపం వాడు అన్ననంటే అన్నది నా కొడుకులు వీడియో తీసి ఉంటుంది, మినిమం ఉంటుంది. ఆ పాపం వాడు ఇప్పుడు 10-15 గంట సేపు అవుతుంది. వాడు లే నేను చేసుకుంటా లేబట. బా సాధించినవరా మొత్తం మీరైతే. అయ్యో నా గుమ్మడికాయ చెట్టు యోగట్లుంటుంది వాళ్ళ పనులు. నా చిన్న కొడుకు కష్టం చేస్తాడు. షోకేట్ చెట్టు అట్లా లాస్ట్ పెడదాం, అంటే అక్కడ నుంచి ఏం రాకుండా ఉంటాయి కదా, మంచిగా కుబ్బురుగా వస్తుంది, నీట్గా వస్తుంది. ఒక మాదిరిగానే కొంచెం దో నాన్న. బా మంచి మొరం వస్తుంది అల్లకెళ్ళి. తవ్వ రాదురా సార్. కానీ మనకి 2 రెక్క మందారమే దొరికినాయి. ముద్ద మందారం మంచి చెట్లలాగా అక్కడ పెడదాం ఒకటి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తారు అనమాట. కొంచెం ఈతల కందవు మరి దగ్గరకు అయిపోతున్నాయి 2 చెట్లు. ఈతలకి తోటకూర పోతాయి 2 చెట్లు. నా కొడుకుని టమాటా నీళ్ళు చెట్ల పోసి షాపున్నాను అని చెప్పేసి అన్నందుకు అక్కడ 2 టమాటా పీసెస్ వేసి వేయండి అంతే. అయితే మనకు ఇవి నారు మంచిగా వస్తలేదు. ఇది యాక్చువల్లీ వంగ నారు. ఇది నీళ్ళు తొట్ల ఎండిపోయి అంతా చచ్చిపోతుంది. ఈ మిరపనారు అయితే ఓకే పర్లేదు, వస్తుంది మంచిగానే. ఇక వీటి మీద నమ్మకాలు లేవు. చూద్దాం. నేనైతే మళ్ళీ ఇక్కడ పోద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మన తోటకూర ఆ ఇత్తనాలకు కూడా నీళ్ళు ఎక్కువ చచ్చిపోయినాయి అనమాట. కొంచెం గడ్డ సైడ్ ఉన్నట్టుగా చూసుకొని ఇలా ఆ ఇత్తనాలు కూడా వేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట.
మొత్తం మీద చెట్లకైతే గుంతలోడు పెట్టిరు అన్నీ. ఈ రెండు అయితే మనం మందారం పెడుతున్నా, ఇది జామ చెట్టు పెడుతున్నా, ఇది ఉసిరి చెట్టు. లాస్ట్కి వచ్చి షో చెట్టు తెచ్చిరు కదా, అది పెడతాం. ఫస్ట్ ఉసిరి చెట్టు పెడుతున్నాం ఈరోజు. వీటికి కట్టర్లా ఉంటే బాగుంటుంది. కట్టుంది, నువ్వు పెడుతురా నన్ను. టౌన్ కమ్మాలి ఇది ఒళ్ళు నాన్న. తొట్టిలో తొట్టి పెట్టి కదా, ఫస్ట్ చిన్నది కదా ఇది, ఫస్ట్ చిన్నది. రైట్, అట్లా వెళ్ళడిపోయాను. అంతే అంతే అంతే, ఇక మొత్తం తీయక నాన్న, ఇక కట్టె తీసి. రైట్, ఏందిరా తీస్తేనే మళ్ళీ ఇప్పుడు తీయాలి. నాకు భయం అవుతుంది. ఇవా చెట్టు తింటుంది, చెట్టు తింటుంది అనేది. ఏమనుకోకండి, ఆ చెట్టు తింటుంది అని చెప్పి చంపేస్తాను. అలా దాంతో ఎంత ఇస్తుంది ఏమో. చచ్చిపోయింది అది, చంపేసిన. ఇక్కడ మా అమ్మ పని చేస్తుంటే ఇక్కడ కూర్చొని, మా పపాయి చెట్టు మస్తు పెద్దగా అయిపోయింది ఇప్పటికి. ఇంకా చిన్న కాకరకాయలు కూడా వచ్చినాయి. పాపం వాడికైతే ఆ కాకరకాయలు వచ్చి నుంచి రోజు స్కూల్ పెట్టేటప్పుడు 2-3 సార్లు స్కూల్ నుంచి వచ్చినాక ఒక 10 సార్లు చూసుకుంటున్నా 4 కాకరకాయలు. ఆ రెండు అయితే పెట్టేసిన, అంటే అవి డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. అదైతే షో చెట్టు కాబట్టి అక్కడ మనకు నీట్గా ఉంటుందని చెప్పేసి, ఇది ఎట్లయినా పెద్ద విరిగిపోతుంది కదా. ఇక్కడైతే జామకాయ చెట్టు పెడదాం అని చెట్టు తీసుకురా బిడ్డ. నా దిక్కు చూపెట్టు. వీళ్ళిద్దరు పని చేస్తే ఎట్లుంటుంది అంటే, కొట్టుకోవడం ఎక్కువ, పని చేయడం తక్కువ ఉంటుంది. అది వీడేమో అడ్డమే ఉంటాడు ఎప్పుడు చూసినా, కాలకన్నా ఉంటాడు. వీటికి మందులు కూడా వేయాలి నాన్న. తీసుకురా ఒక మందారం తీసుకురా. చెప్పులు రైట్, చాలు చాలు, కొంచెం అట్లా మెల్లగా చెట్టు అటు కొంచెం ఒత్తినట్టు చేయి చాలు. చిన్న కొడుకే పెట్టేస్తుంది ఇక.
ఏంది నాన్న మొత్తం ఇప్పేసినావు కుక్కటేరు లోపల కాను అయ్యో ఎందుకు అట్లా ఒత్తుతున్నావు ఇట్లా ఓకేనా అది కొంచెం మలిచి లోపల కాను ఏర్ని ఈతలు కానీ వస్తా అటు మట్టి వచ్చి ఇటు ఒత్తు పెట్టా సరే 2 చేస్తాను ఇట్లా అది రైట్ ఏం చేస్తాలే ఇట్లయితే పెట్టేసిన అండి మొత్తం మీద. ఇక్కడైతే ఇక మన తోటకూర చెట్లు అయితే పోయినట్టే. మళ్ళీ వేస్తాయి ఇప్పుడు ఇత్తనాలు. వంకాయ నార అయితే చాలా వరకు డౌటే, అందుకని చెప్పేసి మళ్ళీ వేద్దాం. ఇవైతే ఇట్లా పెట్టేసిన. ఇక్కడ పెట్టినట్టు కూడా మీకు తెలియట్లేదు కదా, ఇది అంతా క్లీన్ చేయాలి. మళ్ళీ ఒకసారి టైం చూసుకొని ఎంత క్లీన్ చేస్తా అండి. అంటే సడన్గా అనుకోకుండా చెట్లు వచ్చే వరకనే ఇంకా అర్థం కాలే. పెట్టినైతే పెట్టినాం, తర్వాత అంతా క్లీనింగ్ పని. పిల్లలు ఉన్నారు కదా, పెట్టడానికి ఈజీగా ఉంటుందని ఆ క్లీనింగ్ ప్లాన్ అంటే నేను ఒక్కదాన్ని చేసుకుంటా క్లీన్ అంతా. మా చిన్న దొర ఒక్కొక్క జగ్గు చాలు, కొన్ని పోసేసే దీనికి. పోసాను. రెండు జగ్గులు పోయినా, బాగా లోతు తీసినావు ఇది. ఓకే, దానికో జగ్గు పోసేసి. చాలా పని ఉంది నాన్న ఇంకా వీటిలలో. మనం వేసినవి కొన్ని పోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. వేసిన విత్తనాలన్నీ కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తలేవండి. తోటకూర ఎంత ఇష్టపడి వేసినా పోయినట్టే. ఆగు నాన్న, రేకు విత్తనాలు వేస్తా. మనం ఈడ వంగి ఇత్తనాలు వేద్దాము, అంటే వంకాయ ఇత్తనాలు వేద్దాం అన్నట్టు. ఎందుకంటే మనకు తొట్టిలో రాలే, వస్తాయన్న నమ్మకాలు కూడా లేవు. అందుకనే రెండు ఇన్ని వేస్తా. ఇట్లా ఒకటి, ఇట్లా ఒకటి వేద్దాం. ఇట్లా. అయ్యో పచ్చిమిర్చి వేసిన. చాలు, ఎందుకంటే అవి 4 చెట్లు వచ్చినా సరిపోతాయి మనకి. తొట్టిలా నీళ్ళు ఆగి ఆ ఎత్తులు ఖరాబ్ అవుతున్నాయి, అట్లా రాలే మనకి. ఫ్రీగానే ఇచ్చిపోయారు, అందరికి ఇచ్చిపోయారే. ఇవి మనకి పొడి వంకాయలు, ఈ తెల్ల వంకాయలు. చూసిరు కదా, ఇప్పటి వరకు అయితే చెట్లు నాటం అయిపోయింది. మంచిగా బయట బాబాయ్ కూడా వచ్చిండు. తాతని చూపెట్రా, తాత కూడా వచ్చిండు. మా పిల్లలకు తాత, నాకు బాబాయ్. మంచిగా ఛాయ్ తాగినాక వీడియో ఎండ్ చేస్తా. వీడియో ఎండ్ అనుకున్నా, నేను ధనియాలు వేయడం మర్చిపోయాను అనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ అది ధనియాలు వేయడం మళ్ళీ కంటిన్యూ చేసిన అనమాట వీడియో. చాలే నాన్న. ఇంకా ఇలా చెప్పుతో రాస్తున్నావు అని చెప్పేసి తప్పుగా అనుకోకండి. మన బాపు వాళ్ళు అప్పట్లో ఇట్లనే చేసిరట. బాపు వాళ్ళు చెప్తేనే నేను ఇప్పుడు అట్లా చేస్తున్నాను అన్నట్టు. మేము ఇవి ధనియాలు లోపల వేసుకునేవి చెట్టు పెట్టినాం కదా, దొండకాయ చెట్టు. అవి మొత్తం పోయినట్టే, ఒక 10-15 వచ్చినట్టున్నాయి మొలకలు. ఇక్కడ నా చిన్న కొడుకు ఇక్కడ ఏమని చెప్పేసి ఇగో ఇట్లా వేసి పెట్టిండు. ఇవి ఇట్లా అల్లనంటే వేయాలట.
ఇవి లేట్గా వస్తాయి డాడీ మళ్ళా. నాకు పుదీనా చెట్టు దొరుకుతలేదు బాబాయ్, పుదీనా చెట్టు దొరుకుతలేదే. అది 2-3 సార్లు ట్రై చేసిన నేను, వస్తలేవు. మనకు అంటే అంత ముందుకు వచ్చినాయిలే, అయితే 2-3 సార్లు పెట్టినా మన తొట్టిల్నే చచ్చిపోయినాయి. తెలుసు, ఒలుచుకొని పెడితే. మనము ధనియాలు అయితే ఊసుడు అయిపోయింది. మళ్ళీ ఇవన్నీ కొన్ని మొలకలు వచ్చినాకనే చూపిస్తా మీకు కూడా. ఊరికే చెట్లు ఏమనుక పెడుతుంది అన్నట్టు మీకు కూడా ఆశకు వస్తుంది, అందుకని చెప్పేసి ఇవన్నీ మొలకలు వచ్చినాక చూపిస్తా. బాగుంది చాయ్. నా చిన్న కొడుకు చాయ్ పెట్టుకొని తీసుకొచ్చిందండి, మరి 2 మంత్స్ తీసుకొచ్చింది ఎక్కువ. సాయంత్రం పూట ఎంజాయ్ చేసి ఆల్రెడీ చీకటి అయ్యింది, లైట్స్ కూడా కనబడుతుండొచ్చు మీకు. వెళ్తురు కనబడుతుందా ఇదంతా? చీకటి కనబడుతుందా? చీకటి ఏమి అనిపిస్తుంది, మంచిగా కనబడుతుందా? లైట్లు వేసినంటే అర్థం కావాలి, దాటింది. సో ఈ రోజుకి వీడియో అయితే ఇంతే అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా పిల్లల్ని ప్లేస్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.